తల్లిదండ్రులకు వస్తుంది 30 పాయింట్ల లాభంతో 9684 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 63 పాయింట్ల లాభంతో 31337 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి చూస్తే ఒక్క మెటల్స్ ప్యాక్ మినహా అన్ని రంగాల షేర్లు లాభాలను ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 23481 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ చూస్తున్నాం. క్యాపిటల్ గూడ్స్ కూడా చాలా స్ట్రెంత్ కనబరుస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక గెయినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐడియా సెల్యులార్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతున్న మన మార్కెట్స్ మాత్రం కాస్త వీటికంటే భిన్నంగా యాక్ట్ చేస్తూ వస్తుంది. స్ట్రెంత్ కూడా కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒకవేళ ఇదే లెవెల్లో కనుక క్లోజ్ అయినా ఆర్ జస్ట్ 9700 అనే సెంటిమెంట్ మార్క్ ఉంది, దాన్ని బ్రేక్ చేసి వాళ్ళ నిలదొక్కున్నా మేబీ ఇంకా నెక్స్ట్ అప్ సైడ్ మార్కెట్స్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ఇనిషియల్ రిమార్క్స్ తెలుసుకొని మార్కెట్ యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ ప్యాటర్న్స్ని కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ సార్. 9680 పైన మార్కెట్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, ఎస్పెషల్లీ డే హైస్ దగ్గర. ఇదే ట్రెండ్ అబ్జర్వ్ చేయొచ్చా మనం ట్రేడ్ ఈ మిగిలిన రిమైనింగ్ ట్రేడ్ టైంలో కూడా? లాస్ట్ హాఫ్ అన్ అవర్గా మళ్ళీ మార్కెట్ రికవరీ అవటం మనం చూసాము. 9700 స్థాయికి దాదాపు రావడం కూడా మనం చూస్తున్నాము. డే హై దగ్గర బాగా స్థిరంగానే ఉంది. కాకపోతే మనకి టెక్నికల్గా ఇంకో కన్ఫర్మేషన్ 9700 దగ్గర స్థిరంగా క్లోజ్ అవటము. అక్కడ ఎటువంటి రియాక్షన్స్, జర్క్ రియాక్షన్స్ అనేది నెక్స్ట్ కాసేపట్లో రాకుండా ఉంటే చాలు. అదొక కండిషన్ ఫుల్ఫిల్ అవుతే మార్కెట్ టెక్నికల్గా స్ట్రాంగ్ అయినట్టు అనుకోవచ్చు. అఫ్కోర్స్ కొన్ని వారాలుగా చూస్తే కనుక ట్రెండ్ అప్గానే ఉంది, అలాగే కొన్ని రోజులుగా చూస్తే కనుక ట్రెండ్ కూడా స్థిరంగానే ఉంది. కాబట్టి సో వీక్నెస్ అయితే ఇప్పటివరకు కనిపించలేదు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 23500 దగ్గర స్వల్ప రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ దగ్గర కనుక క్లోజ్ అవుతే చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఉన్నట్టుగా అనుకోవచ్చు. బుల్స్ వాళ్ళ గ్రిప్ని మళ్ళీ తీసుకున్నట్టుగా అనుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తుంది. దీంట్లో ఎటువంటి ట్రెండ్లో చేంజ్ లేదు. 9600 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి జనరల్ బై పొజిషన్స్ ఉంచుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి జీవి సుబ్రహ్మణ్యం ఫస్ట్ కాలర్. అడగండి సుబ్రహ్మణ్యం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డీసీబీ 210 కాల్. ఓకే, ఏప్రిల్లో తీసుకున్నారండి. ప్రీమియం ఎంత అండి? ఓకే, డీసీబీ 210 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర తీసుకున్నారు. ఈ 2 వారాలుగా చూస్తే కనుక డీసీబీ 180 రూపాయల నుంచి 205 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. 205 దగ్గర లాస్ట్ వీక్ స్వల్పంగా ఒక కాషియస్గా క్లోజ్ అవడం మనం చూస్తున్నాము. ఇవాళ ఒక 1.8% వరకు ఒక 5-6 రూపాయలు ఆ హై నుంచి తగ్గడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ట్రెండ్ బుల్లిష్గానే కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ వీక్ మనకు మేజర్ అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి జనరల్గా ఒక మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు 200 లెవెల్స్ దాటింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ అనేది మనం చూస్తాము. ఆ రియాక్షనరీ ట్రెండ్లోనే ప్రస్తుతం ఉంది. కింద దిగువన 195 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. సో 205 నుంచి 195 వరకు రియాక్షన్ నార్మల్ టెక్నికల్ రియాక్షన్. ఈ పుల్ బ్యాక్లో రావాల్సిన ఒక హెల్తీ మూమెంటే. ఒకవేళ కనుక డీసీబీ క్యాష్లో కనుక 195 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు ట్రెండ్ కొంచెం బలహీనపడినట్టు అనుకోవచ్చు. సో ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. 195 కింద కనుక 194 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు క్యాష్లో డీసీబీని స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్ హోల్డ్ చేయండి డీసీబీ. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం చూద్దాం. మెయిల్స్ కంటే ముందు ఒకసారి ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ మూవ్స్లో టైటాన్ స్టిల్ ఇంకా స్ట్రెంత్ కనబరుస్తోంది. 17% లాభాలతో 554 రూపాయల దగ్గర. పీసీ జ్యువెలర్స్ 11% గెయిన్స్తో 558 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. టాటా ఎలక్సీ 10% గెయిన్స్తో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. 10% గెయిన్స్తో 1488 దగ్గర. బాంబే డేయింగ్ 10% గెయిన్స్తో 76 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ గాయత్రి ప్రాజెక్ట్స్లో కూడా మంచి స్పర్ట్ రావడం మనం చూసాం. గాయత్రి ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 10% గెయిన్స్తో 162 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. యునైటెడ్ స్పిరిట్స్ కూడా 7% గెయిన్స్తో 205 దగ్గర ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. ఇక లూజర్స్ జాబితాలో శిల్పి
కేబుల్ నో డౌట్ ఇంకా ఆ స్టాక్ సంబంధించి మనం పదే పదే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ కనిపించట్లేదు. 95% ప్రమోటర్స్ కోటా ప్లెడ్జింగ్లో ఉంది. అండ్ వైండప్ పిటిషన్ కూడా మనం శిల్పి కేబుల్ మీద రావడం చూసాము. 30 రూపాయల స్థాయికి వచ్చేసింది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఆల్సో స్టాండ్స్ ఇన్ ది సేమ్ లైన్. ఇది కూడా 5% డౌన్తో 35 రూపీస్ దగ్గర ఉంది. మార్క్సిన్స్ ఫార్మా 4% డౌన్తో, కేపీఐటీ టెక్నాలజీస్, అహ్లువాలియా కాంట్రాక్ట్స్ లాంటి స్టాక్స్ 4% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సురేష్ బాబు పోలవరం అడుగుతున్నారు మధుకాన్ ప్రాజెక్ట్స్ గురించి. మధుకాన్ ప్రాజెక్ట్స్ 60 రూపాయల్లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చు అని. మధుకాన్ ప్రాజెక్ట్స్లో ఇవాళ చూస్తే ఒకసారి మనం చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ మనం చూసాం. ఆల్మోస్ట్ 15% దాకా నష్టపోయింది ఈ స్టాక్. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ సహా పడ్డం మనం చూస్తున్నాం. సో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఉంది. మొన్న అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున, ఫ్రైడే రోజున జీవీకే, జిఎంఆర్, ఐవీఆర్సీఎల్ లాంటి స్టాక్స్ అని పెరుగుతుంటే అదే బాటలో మధుకాన్ ప్రాజెక్ట్స్ కూడా పెరిగింది. బట్ ఫండమెంటల్స్ అంత స్ట్రెంత్ లేని కంపెనీ ఇది. ఎలాంటి మూవ్ మీరు చూస్తున్నారు మధుకాన్ ప్రాజెక్ట్స్లో? 60 రూపాయలు తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఆ టైంలో. మధుకాన్ చూస్తే కనుక బాగా కరెక్షన్ ట్రెండ్లో ఉంది. 65 రూపాయల నుంచి మనకి 50 రూపాయల వరకు పడి, ఇవాళ కూడా చూస్తే కనుక ఒక 14% వరకు మధుకాన్ ప్రాజెక్ట్స్ పడడం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక ఓవరాల్గా మనకి కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా బాగా పెరిగినప్పటికీ మధుకాన్ మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. టెక్నికల్గా వీక్గానే ఉందనుకోవచ్చు. కాకపోతే 40 రూపాయల దగ్గర లాస్ట్ 2-3 మంత్స్గా షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. చిన్న ఈక్విటీ కూడా ఉంది. ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 3-4 క్వార్టర్స్ కూడా కొంచెం పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. సో ప్రస్తుతానికైతే మటుకు హోల్డ్ చేయండి. మధుకాన్ ప్రాజెక్ట్స్ 40 రూపాయల దగ్గర కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ కనుక ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కనుక మధుకాన్ ప్రాజెక్ట్స్ అక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ అయితే ట్రెండ్ వీక్గానే ఉందనుకోవచ్చు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. సతీష్ అడుగుతున్నారు బాట్లీ బాయ్ ఈ స్టాక్ ఒకటి, కేశవరామ్ ఇండస్ట్రీస్, ఈ 2 స్టాక్స్ తీసుకున్నారు, లాస్ట్లో ఉన్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఈ 2 స్టాక్స్ బాట్లీ బాయ్ అండ్ కేశవరామ్ ఇండస్ట్రీస్ మీద ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? ఏప్రిల్లో తీసుకున్న మెన్షన్ చేయలేదు కానీ బట్ లాస్ట్లో అయితే ఉన్నారు. బ్యాట్లీ బాయ్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. గత ఏడాది బట్టి చూస్తుంటే కనుక ఇంచుమించు 50 రూపాయల నుంచి పడుతూ 15-20 రూపాయల వరకు రావటం మనం చూస్తున్నాము ఈ ఇంజనీరింగ్ కంపెనీ. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. ఇంకా కొంచెం బాగా సబ్డ్యూడ్ ట్రెండ్, ఒక వీక్గాను కనిపిస్తుంది బ్యాట్లీ బాయ్. ఫండమెంటల్గా చూస్తే కనుక ఆశాజనకంగా కనిపించట్లేదు. గత కొన్ని క్వార్టర్లుగా చూస్తే కనుక లాసెస్ అనేది ప్రకటించడం మనం చూస్తున్నాము బ్యాట్లీ బాయ్. ఏమైనా కొంచెం ఈ క్వార్టర్ కాకుండా నెక్స్ట్ క్వార్టర్ కనుక ఏదైనా కొంచెం డెవలప్మెంట్ వస్తే కనుక అప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అందుచేత అప్పటి వరకు కొంచెం వీక్గానే ఉంది. మన Q4 రిజల్ట్స్ కూడా బాగా డిసప్పాయింటింగ్గానే వచ్చింది బ్యాట్లీ బాయ్. ఇంకొకటి అండ్ కేశవరామ్ ఇండస్ట్రీస్. కేశవరామ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక టెక్నికల్గాను కొంచెం మిగతా స్టాక్స్తో పోలిస్తే మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. పెద్ద మేజర్ పాజిటివ్ ట్రెండ్ ఏమీ కనిపించలేదు. లాస్ట్ 3-4 ఏళ్ళుగా చూస్తే కనుక కేశవరామ్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఈ మధ్య ఈ ర్యాలీలో చూస్తే కనుక కొంచెం 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాం. మొన్న పీక్లో చూస్తే కనుక లాస్ట్ ఇయర్ డిమానిటైజేషన్ ముందు చూస్తే కనుక 200 రూపాయలు కూడా వెళ్ళటం మనం చూస్తున్నాము కేశవరామ్ ఇండస్ట్రీస్. షార్ట్ టర్మ్ చూస్తే కనుక కేశవరామ్ స్లైట్గా సబ్డ్యూడ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే 120-130 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్కి రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ క్వార్టర్ 2 క్వార్టర్లుగా చూస్తే కనుక రిజల్ట్స్ బాగా డిసప్పాయింటింగ్గా రావడం మనం చూసాము. మొన్న Q4 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్, కొంచెం లాసెస్ ఎక్కువ కూడా అవటం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. కాకపోతే 130 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఏదైనా డెవలప్మెంట్ వస్తే కనుక పెరిగే అవకాశాలు కనిపిస్తుంది కేశవరామ్. ఓకే, అండ్ నల్గొండ నుంచి నరేష్ మన కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఫ్యూచర్స్లో బయింగ్ సైడ్ వెళ్ళొచ్చా ఎస్ బ్యాంక్ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని? 2 స్టాక్స్ బాగా పాజిటివ్గానే ఉన్న స్టాక్. ఎస్ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక మనకి హై నుంచి బాగా కరెక్షన్ రావడం మనం చూసాము నెగిటివ్ న్యూస్ తోటి. కాకపోతే ఈ లాస్ట్ వీక్ 1480-1500 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇవాళ చూస్తే కనుక 1500 రూపాయల దగ్గర బాగా టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ రావడం మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో ఎస్ బ్యాంక్ ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి
క్లోజర్ టు 1500 1510 దగ్గర మీరు ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చు. అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక 250 రూపాయల నుంచి 225 రూపాయల వరకు పడటం మనం చూసాము. పడిన తర్వాత 225 రూపాయల దగ్గర ప్రస్తుతం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కన్సాలిడేషన్ అవుతుంది. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా నా ఉద్దేశం ఈ లెవెల్లో పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఈ లెవెల్లో మీరు 225 లెవెల్స్లో మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. స్టాప్ లాస్ 220 కింద పెట్టుకోండి. అలాగే ఎస్ బ్యాంక్ కూడా ఇందాక చెప్పినట్టు 1495 కింద క్లోజింగ్ బేసిస్ మీద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, అండ్ మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఫణీంద్ర అడుగుతున్నారు, పనామా పెట్రో 600 షేర్స్ తీసుకున్నారట, 170 రూపాయలు చెప్పిన ఫండమెంటల్ టెక్నికల్ అవుట్లుక్ ఎలా ఉంది, స్టాక్ను హోల్డ్ చేసుకోవచ్చా పనామా పెట్రో? పనామా పెట్రో చూస్తే కనుక ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక మనకి ఈ స్టాక్ పోయిన ఏడాది సెప్టెంబర్లో చూస్తే కనుక 50-60 రూపాయల దగ్గర ఒక ఏడాది బాటి కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ ర్యాలీతో ఒకటి పెరుగుతూ 170 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము పనామా పెట్రో. టెక్నికల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది పనామా పెట్రో. ఇక ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్న ఫండమెంటల్స్. తక్కువ ఈక్విటీ, జస్ట్ 8 crores ఉంది. డెట్ కూడా తక్కువగానే కనిపిస్తుంది. ప్రాఫిట్స్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. సో కాబట్టి ఫండమెంటల్గాను టెక్నికల్గాను రెండు పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇక రెసిస్టెన్స్ అయితే 160 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ లెవెల్ బహుశా బ్రేక్ అయిందంటే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది వస్తుంది. ఓకే, భవానీ శంకర్ అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ 250 రూపీస్ ఫ్యూచర్స్లో బై చేశారట, లెవెల్స్ సజెస్ట్ చేస్తారా? హిందుస్థాన్ జింక్ 250 ఫ్యూచర్స్లో. హిందుస్థాన్ జింక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా ఒక హై నుంచి బాగా కరెక్షన్ రావడం మనం చూసాము. మార్కెట్ అప్ ట్రెండ్లోకి రెస్యూమ్ అయినప్పుడు ఇంచుమించు హిందుస్థాన్ జింక్ 320 రూపాయల్లో ఉన్న స్టాక్ 230 రూపాయల వరకు కొంచెం బాగా అనూహ్యంగా పెరగటం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి 230 రూపాయల దగ్గర మట్టుకు సపోర్ట్ ఉంది. కరెక్ట్గా సపోర్ట్ దగ్గరే గత 2 వారాలుగా కొంచెం స్థిరంగా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే హిందుస్థాన్ జింక్ ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. 230 దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక హిందుస్థాన్ జింక్ బాగా పాజిటివ్గా రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఆన్ ద హోల్ హిందుస్థాన్ జింక్ 230 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు. 220 కింద షార్ట్ టర్మ్లో క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టి తీసుకోండి. కృష్ణా జిల్లా నుంచి రామకృష్ణ మరొక నమస్కారం అండి. ఓకే ఓకే, డిఐసి ఇండియా స్టాక్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. 500 షేర్స్ 570 రూపీస్ దగ్గర. ఈ స్టాక్స్ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? టెక్నికల్గా చూస్తే కనుక డిఐసి ఇండియా బాగా వీక్గా ఉన్న స్టాక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్ అసలు ఏమాత్రం పార్టిసిపేట్ చేయకపోగా 2016 జనవరిలో చూస్తే కనుక డిఐసి ఇండియా 750 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ మనకి కంటిన్యూస్గా పడుతూ 430-440 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము. డిఐసి ఇండియా ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో ఉన్న ఈ కంపెనీ చూస్తే కనుక డిఐసి ఇండియాని ప్రస్తుతానికి మొన్న రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేయడం మనం చూసాము. సో ఫండమెంటల్గా చూస్తే కనుక మొన్న వీక్ రిజల్ట్స్ తోటి ఈ స్టాక్ కంటిన్యూస్గా పడటం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే ఫ్రెష్ బయింగ్ వద్దు, ఎందుకంటే మొన్న రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చింది, టెక్నికల్గాను వీక్గానే కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దీని బదులు మీరు వేరే మంచి స్టాక్ని తీసుకోండి. ఓకే, అండ్ ప్రదీప్ అడుగుతున్నారు, కోల్ ఇండియా ఫ్రెష్ బయింగ్ కోసం ఇప్పుడు ఏమైనా సజెస్ట్ చేస్తారని చెప్పి. కోల్ ఇండియా కూడా ఈ మధ్యకాలంలో అంటే మార్కెట్స్ ఇంత పీక్స్లో ఉన్నప్పటికీ వన్ ఆఫ్ ద లగడ్గా కనిపిస్తుంది. పెద్దగా ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇచ్చిన దాఖలాలు కోల్ ఇండియాలో ఈ మధ్యకాలం మనం చూడట్లేదు. ఎప్పుడు కూడా ఈ కోల్ ఇండియాలో తీసుకున్నా కూడా ఏమైనా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ అప్సైడ్ ఉంటే ఎంత మేరకు మనం ఇక్కడి నుంచి కోల్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కోల్ ఇండియా బాగా డిసప్పాయింట్ చేసిన స్టాక్, బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. హై నుంచి 430-440 రూపాయల నుంచి ఇంచుమించు 240-250 రూపాయల వరకు పడింది. సో మార్కెట్ అప్ ట్రెండ్లో పోలిస్తే మటుకు బాగా డిసప్పాయింట్ చేసిన స్టాక్. అప్ ట్రెండ్లో అసలు ఏమాత్రం పార్టిసిపేట్ చేయని స్టాక్, కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక కొంచెం పాజిటివ్ కామెంట్స్ రావడం మనం చూస్తున్నాము.
కోల్ ఇండియా ఫ్రెష్ మార్కెటింగ్ అని లేదా కొంచెం నెక్స్ట్ ఫోకస్ కూడా ఈ 2017లో కూడా ఉంటుందన్న వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాం. బట్ కానీ ఏదైనప్పటికీ బాగా డిసప్పాయింటింగ్ ఉంది. కాకపోతే టెక్నికల్గా 250 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది కోల్ ఇండియా. మొన్న రిజల్ట్స్ Q4 చూస్తే కనుక కొంచెం అనుకున్న దానికన్నా బాగానే వచ్చింది అనుకోవచ్చు. ఓకే, అయితే బెటర్ తీసుకోవచ్చు అంటారా వద్దంటారా? అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడే ఈ మధ్య లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక 330 నుంచి షార్ప్ రియాక్షన్ ఇంచుమించు 20 to 30% వరకు పడింది. ఆ పడిన తర్వాత మొన్న పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ అది సపోర్ట్ తీసుకోవాలి, కన్సాలిడేషన్ అవ్వాలి, ఆ తర్వాత కొంచెం పెరగడం అవ్వాలి. అప్పుడు కనుక మార్కెట్ కరెక్షన్ కూడా బిగిన్ అయిందంటే కనుక ఇదంతా ఈ ప్రక్రియ కోల్ ఇండియాలో అయిన తర్వాత అప్పుడు ఈ ప్రభావం మార్కెట్ ప్రభావం కోల్ ఇండియా మీద ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశాలు ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి ప్రస్తుతం. రాజలక్ష్మి అడుగుతున్నారు ఐషర్ మోటార్స్ని 19,000 రూపాయల్లో తీసుకున్నారట 5 shares. మీడియం టర్మ్ గురించి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ వెయిట్ చేయొచ్చా? ఐషర్ మోటార్స్ అట్ 19,000 రూపీస్. మంచి రేట్లో తీసుకున్నారు. ఏషియర్ మోటార్స్ చూస్తే కనుక ఆమె తీసుకున్నప్పటి నుంచి కరెక్ట్గా కంటిన్యూస్గా పెరుగుతూ రావడం చూసాము. 19,000 అంటే అంత క్రితం మనం జనవరిలో మార్కెట్ బిగిన్ అయినప్పుడు లో ఏదంతో ఇంచుమించు అక్కడే ఆ బిగినింగ్ పాయింట్లోనే తీసుకున్నారు. ఈ లాస్ట్ 6 months ర్యాలీలో హోల్డ్ చేయండి. మీకు టైమింగ్ ప్రైజింగ్ అడ్వాంటేజ్ కూడా బాగా ఉంది. మంచి కంపెనీయే తీసుకున్నారు. టెక్నికల్గాను ఫండమెంటల్గాను చాలా స్ట్రాంగ్ కంపెనీయే కాబట్టి ఏషియర్ మోటార్స్ లాంటి కంపెనీని మీరు అలాగా అసెట్గా ఉంచుకోవచ్చు. ఓకే, అండ్ లాస్ట్ మెయిల్ ఒకటి అలివేలు మంగ అడుగుతున్నారు సుప్రజిత్ ఇంజనీరింగ్, టీవీఎస్ మోటార్స్ అండ్ గ్రీవ్స్ కాటన్. సుప్రజిత్ ఇంజనీరింగ్ ఇప్పటికి చాలాసార్లు అడ్రస్ చేసినట్టున్నాము. గ్రీవ్స్ కాటన్ అండ్ టీవీఎస్ మోటార్స్ని లాంగ్ టర్మ్ కోసం ఏమైనా బై చేసుకోవచ్చా? టీవీఎస్ మోటార్స్ కూడా బాగా పెరగడం మనం చూసాము. నా ఉద్దేశం అది తీసుకోవచ్చు. కాకపోతే బాగా రన్అప్ వచ్చేసింది టీవీఎస్ మోటార్స్లో కూడా. సో తీసుకొచ్చి ఏదైనా కొంచెం డిప్ వచ్చిన తర్వాత తీసుకోండి. సుప్రజిత్ ఇంజనీరింగ్ కూడా చూస్తే కనుక ఇందాక అనుకున్నట్టు బాగా బులిష్గానే ఉన్న స్టాక్, బాగా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. గ్రీవ్స్ కాటన్ చూస్తే కనుక టెక్నికల్గా చూస్తే కనుక బాగా బులిష్గానే కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 or 2 monthsగా స్లైట్గా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది. సో ఫండమెంటల్గా చూస్తే కనుక గ్రీవ్స్ కాటన్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం గ్రీవ్స్ కాటన్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు. 160 లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో బాగా స్థిరంగా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ధృవ మరో కాలర్. అడగండి ధృవ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అంజనీ పోర్ట్లాండ్ ఏప్రిల్లో తీసుకున్నారండి. అప్పటి నుంచి అసలు ఈ స్టాక్లో ఏమాత్రం రికవరీ కనిపించట్లేదు. ఓకే, అంజనీ పోర్ట్లాండ్ 260 రూపీస్లో తీసుకున్నారు. ప్రస్తుతానికి 225, 230 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టుంది. అదృష్టం కొద్ది మంచి అంటే మరీ పీక్ ప్రైస్లో ఓకే మేబీ కొద్దిగా రికవర్ అవుతున్నట్టుంది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అంజనీ పోర్ట్లాండ్లో? హై ప్రైస్లో తీసుకున్నారు. అంజనీ పోర్ట్లాండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు వెళ్ళి 5 times రిటర్న్స్ ఈ 3 ఏళ్లలో రావడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గాను అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ స్పేస్లో ఉన్న ఈ స్టాక్ మంచి కంపెనీ, టెక్నికల్గా కూడా మంచి కంపెనీ. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక ఈ ర్యాలీలో 130 నుంచి 260 రూపాయల వరకు డబల్ అవటం కూడా మనం చూస్తున్నాము అంజనీ పోర్ట్లాండ్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 200 దగ్గర కరెక్షన్కి ఎండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫండమెంటల్గాను బాగా ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. సిమెంట్ రంగం కూడా బాగుంది కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే, అనౌట్తో మనకు సమయం కూడా మించిపోతుంది TV5 మనీలో కూడా. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ ఓవర్వ్యూ ఒక్కసారి మనం చూస్తే స్టిల్ అదే మొమెంటం రేంజ్ బౌండ్ ట్రేడ్ కొనసాగుతూనే వస్తుంది. మేబీ ఒకసారి ఇవాళ 9,700 పైన మార్కెట్స్ క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతే తర్వాత అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పీక్ లెవెల్ నుంచి మాత్రం కొద్దిగా మళ్ళీ సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. 9686 లాంటి లెవెల్ ఇవాళ డే హైస్ టెస్ట్ చేసింది. అక్కడి నుంచి ఒక 10-11 పాయింట్స్ దాకా కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాము. బట్ స్టిల్ ఎక్కడ క్లోజ్ అయినా ఈ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ఆర్ 52 వీక్ హై దగ్గర లైఫ్ టైం హై దగ్గర క్లోజ్ అయినట్టే. ఒకవేళ లైఫ్ టైం హై పైన మనకు క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతే తర్వాత అప్ మూవ్ ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అనౌట్తో బుల్ని ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ.